10వ రోజు పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తులు పుష్కర ఘాట్లకు క్యూ కడుతున్నారు. వాడేపల్లి ఘాట్ భక్తులతో నిండిపోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. 10 రోజులుగా కృష్ణా పుష్కరాలకు భక్తులు విశేషంగా రావడంతో పాటు గత 2 రోజులుగా జిల్లాలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ యొక్క ఘాట్లకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి చూసుకుంటే దాదాపు 6 లక్షల పైగా 2 రోజులనే ఈ యొక్క పుష్కరాలను దర్శించుకున్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు మనం మఠంపల్లి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఒకసారి మనం వెనుక వైపు చూసుకున్నట్లయితే కృష్ణా పుష్కరాలు ఆచరించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇప్పటికే 1 లక్షకు పైగా భక్తులు వచ్చి పుణ్యస్థానాలు కూడా ఆచరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పుష్కర ఘాటుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ గోపాల్ కూడా రావడం జరిగింది. నల్గొండతో పాటు మిగతా జిల్లాలు అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ మట్టపల్లి పుణ్యక్షేత్ర ఘాట్ ఇన్ఛార్జి అంజయ్ సార్ గారు ఉన్నారు. సార్ నల్గొండ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తూ ఇక్కడ గత 10 రోజులుగా కృష్ణా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం సార్తో మనం మాట్లాడబోద్దాం. సార్ చెప్పండి, గత 10 రోజులుగా ఇక్కడ మీరు విధులను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఈ 10 రోజుల్లో ఎంతమంది భక్తులు ఇచ్చేశారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటివరకు భక్తులు 4 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈరోజు ఇప్పటికే 1 లక్ష మంది పైగా పుణ్యస్నానం ఆచరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఘాటు వద్దకే బస్సులు వస్తున్నాయి. బస్సులు అక్కడ దిగి వాళ్ళు ఘాట్లలో స్నానం ఆచరించి దేవుని దర్శించుకుంటున్నారు. అక్కడ కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఏర్పాటు చేసి ఎవరి కూడా దర్శనం శీఘ్రంగా జరిగేటట్టుగా చూస్తున్నాము. పుష్కరాలు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులకు భక్తుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆ భక్తుల తాకిడికి అనుగుణంగా మీరు ఇంకా ఏ సహాయ చర్యలు చేపడుతున్నారు? భక్తులు ఇంకా 2 రోజులు చివరి 2 డేస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. డైలీ 2 lakhs వచ్చే అవకాశం ఉన్నదని అంచనా చేస్తున్నాము. వారికి 2 లక్షలకు అనుగుణంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. మంచినీటి వసతి మరియు ఎండ తీవ్రతంగా ఉన్నప్పటికీ కూడా ఈ పవిత్ర స్నానం ఆచరించాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు అన్ని పుష్కర ఘాట్లకు కూడా ఈరోజు అధిక సంఖ్యలో భక్తుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా మట్టపల్లి పుణ్యక్షేత్రానికి కూడా ఈరోజు 1.5 లక్షల పైగా భక్తులు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించారు. దాదాపు జిల్లాలోని 28 పుష్కర ఘాట్లలో కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. చివరి 2 రోజులు మాత్రమే ఉండడంతో అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇంకా 2 రోజులు మిగిలి ఉండడంతో పుణ్యస్థానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు కూడా దానికి తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని పుష్కర ఘాట్ల యొక్క తాజా పరిస్థితి. మట్టపల్లి పుణ్యక్షేత్రం నుంచి కిరణ్, భారత్ టుడే న్యూస్, నల్గొండ.